తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకొని, పై స్థాయిలో నాయకులేమో మీరు కిందందరూ సమన్వయం చేసుకొని కలిసి పనిచేయాలి. మనందరం ఏకతాటిపైకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి. మనం గనక కలవకపోతే, ఒంటరిగా పోతే ఆయన చేతిలో మనకు వీరమరణం తప్పదు అని ఓపెన్ డయాస్ మీదనే వీళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు. కింద వాళ్ళు అయితే కలవాలట. పై స్థాయిలో నాయకత్వానికి అయితే వాళ్ళకే సరిపోవట్లేదు. వాళ్ళే కలవడం లేదు. ఇప్పుడు జనసేన, తెలుగుదేశం పై స్థాయి నాయకులు అంటే గుర్తొచ్చేది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్, నాగబాబు గారు. అంతేనా పై స్థాయి నాయకులు అంటే? ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఏమో నాగబాబును ఫ్రంట్లో అంటే వేదికల మీదకు తీసుకురావడం కోసం ఆయనకి ఇష్టం లేదు. ఇటు చంద్రబాబుకి ఏమో నారా లోకేష్ను తీసుకురావాలనున్న పవన్ కళ్యాణ్కి నచ్చట్లేదు కాబట్టి, జనసేన వాళ్ళకి నచ్చట్లేదు కాబట్టి ఆయన దానికి పాపం నారా లోకేష్ను తీసుకురాలేకున్నాడు. నారా లోకేష్ కూడా ఆ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఆయన స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటే, మనం టీడీపీకి భవిష్యత్తు లీడర్గా ప్రొజెక్ట్ కాబడుతున్నప్పుడు ఆడ ఒక సైడ్ క్యారెక్టర్ లాగా మనం ఉండలేమని చెప్పి నారా లోకేష్ కూడా వస్తున్నట్లేదు. మన తాడేపల్లి గూడెం బహిరంగ సభ చూసాం. నారా లోకేష్ ఏడి ఎక్కడా కనపడలేదు. మనలాంటి వాళ్ళం దాని మీద ఒక ట్వీట్ కూడా చేయలేదేంటి అని చెప్పి అడిగినందుకు తర్వాత ఏదో ఒక ట్వీట్ చేశారు దాని మీద. ఇప్పుడు నాగబాబు గారు చూడండి, నాగబాబు గారు కూడా లేరు. మైట్ బి మరి నాగబాబు గారిని కనుక ముందుకు తీసుకెళ్తే ఆయన మాట్లాడే మాటలో లేకుంటే ఆయన ఏమంటారు స్క్రీన్ ప్రజెన్స్ ఎక్కువ ఉంటే అదేమైనా కనుక నెగిటివ్ జరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ ఏమైనా భావిస్తున్నాడో, లేకుంటే ఎవరి వైపు నుంచి అయినా అబ్జెక్షన్స్ ఉన్నాయో, లేకపోతే నాదెండ్ల మనోహర్కి నాగబాబుకి ఇద్దరికి మధ్య ఆ పార్టీలో నంబర్ 2 పొజిషన్ కోసం కాంపిటీషన్ ఉందో తెలియదు. కానీ ఆ నాగబాబును పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేస్తున్నాడు. మొన్నటికి మనం చూసాంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు అంటే సీట్ల ప్రకటన సందర్భంగా బదులు ఫోటో దిగుతుంటే పవన్ కళ్యాణ్ చూసారా నాగబాబును పక్కకు అంటే ఇట్లా అంటుండు. ఫోటోకి వస్తుంటే పాపం ఆయన నాగబాబు పక్కకి వెళ్ళిపోయారు. ఫోటోకి కానీ రానిలేదు పవన్ కళ్యాణ్. ఇటు నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్, అటు చంద్రబాబు, అచ్చెన్నాయుడు, వాళ్ళు యనమల రామకృష్ణుడు వీళ్ళు నిలబడ్డారు. అంటున్నాడు చెయ్యి పవన్ కళ్యాణ్ నాగబాబును. రీజన్ ఏంటో తెలియదు. మరి నాదెండ్ల మనోహర్కి నాగబాబుకు పడట్లేదా, లేకుంటే నాగబాబు స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువైతే నెగిటివ్ అవుతుందనా? రీజన్ తెలియదు. అండ్ ఎందుకు మొన్న సభ ఉంది తాడేపల్లి గూడెంలో బహిరంగ సభ, అక్కడికి నాగబాబు రాలే. మనం ఎడన్నా అక్కడ లేడేమో అనుకున్నాం, కానీ ఆ సభ దగ్గర వరకు వెళ్ళారు కానీ వేదిక మీదకు రాలే. దానికి ఆయన ఏదో పాపం ఎలివేషన్ ఇచ్చుకుంటూ దానికి ఏదో కారణాలు చెబుతున్నాడు. కానీ కారులో కూర్చొని రాత్రి 10:30 ఎప్పుడు ఏదో వీడియో పెట్టుంటారు కదా, నేను పోతున్నాను, విపరీతమైన జనం, ట్రాఫిక్లో దాటుకొని పోలేకున్నాను సభ దగ్గరకు, విపరీతమైన జనం, ఆగిపోయానని. ఏడా నాకు తెలిసిన వాళ్ళు ఆడ చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చినప్పుడే ఆడ మాట్లాడుతూ ఉన్నప్పుడే ఆ రోడ్డు మీద అది క్రాస్ అయ్యి వెళ్ళిపోవాలంటే 3-4 నిమిషాలు టైం పట్టలేదు. 5 నిమిషాలు మించి పట్టలేదు బ్రదర్. ఏంటి ఎంత దారుణం, మేము ఏదో ట్రాఫిక్ ఉంటుంది అనుకున్నాం. మా పాప దగ్గరికి వెళ్ళేసి వస్తూ ఉంటే ఎంత ట్రాఫిక్ ఉంటుందేమో అని చెప్పి వస్తున్నాము 6 గంటలప్పుడు. అసలు ఏమి లేదు బ్రదర్, మాకు అదంతా క్రాస్ చేసుకోవడానికి 4-5 నిమిషాలు టైం కూడా పట్టలేదు అని నాకు తెలిసిన మిత్రుడే చెబుతూ ఉన్నారు. ఏడా అసలు జనం ఎక్కడ అంత ఎక్కువ ఉన్నారు? అందరూ వేదిక దగ్గరకు పోయారు కానీ నాగబాబు ఒక్కడే ట్రాఫిక్లో ఆగిపోయాడా? ఆయన ఒక వీడియో రికార్డ్ చేస్తే పక్కన చూడండి అన్ని వెహికల్ పోతున్నాయి వస్తున్నాయి, ఈయన మాత్రం పోలేకున్నాడట. ఆ వీడియో రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. అంటే మళ్ళీ ఎందుకు రాలేదు అని చెప్పి అడుగుతారని ఆయనకు ముందే తెలుసు కాబట్టి దాన్ని రికార్డ్ చేసి పెట్టుకున్నారు. అందుకు వచ్చిపోతున్నారు కదా. ఆయన వీడియో రికార్డ్, ఆయన కారులో కూర్చొని వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఏదో పాపం కవర్ చేసుకునే ప్రయత్నం. మొత్తం మీద ఇటు జనసేనలో నాగబాబు అండ్ జనసేన టీడీపీ పొత్తులో ఆ నారా లోకేష్ ఇద్దరిది ఒకటే కథ. వీళ్ళ స్క్రీన్ ప్రజెన్సే ఉంటే ఇందులో ఉన్నటువంటి టాప్ వాళ్ళకే కోపం, ఇందులో ఉన్న టాప్ లీడర్షిప్కి నచ్చట్లేదు. ఆయన స్క్రీన్ మీద ఉంటే ఇటు జనసేన వాళ్ళు ఓట్లు వేయరని చెప్పి నారా లోకేష్ని పక్కన పెడుతున్నారు. నాగబాబు వస్తే మరి ఏం సమస్య ఉందో పవన్ కళ్యాణ్ తెలియట్లే. ఫోటోలో రానిడు పక్కకు అంటాడు. ఆడ వేదిక దగ్గరకు ఆడికి వచ్చాడంటే మాట్లాడాల్సి వస్తుంది. బహిరంగ సభ దగ్గరకు వస్తే మరి అసలు ఆయన సభ దగ్గరికి రాలే, పక్కనే ఆడ ఒక కారులో కూర్చోబెట్టి ఆపేసి ఇక్కడే ఉండని చెప్పి కూర్చోబెట్టుతున్నారు. మరి పై స్థాయిలోని వీళ్ళ మధ్య ఇంత పెద్ద కోఆర్డినేషన్ ఉంటే మరి కింది స్థాయిలో మాత్రం అందరూ కలిసి పనిచేయాలట. బాగుందబ్బా.